నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా నేతాజీ ఎంఎస్ఆర్ పైలట్ హై స్కూల్ నుండి వందలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మినీ బైపాస్లో ఉన్న నేతాజీ విగ్రహం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఈ ర్యాలీ అక్కడి నుండి టౌన్ హాల్ వరకు కొనసాగించడం జరిగింది. అనంతరం ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ ర్యాలీ ఉదయం 9:30 బయలుదేరి టౌన్ హాల్ వద్ద చేరడం జరిగింది. అక్కడ సాయంత్రం వరకు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అనంతరం నేతాజీ జయంతి సభ నిర్వహించి ఆ సభలో ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీరావు, అడిషనల్ ఎస్పీ బయ్యావాసు, ఎంవి సుబ్బారెడ్డి, డాక్టర్ ఎస్ సుబ్రం, డాక్టర్ ఎం అలేఖ్యారెడ్డి, నలుబోలు బలరామయ్య నాయుడు, ఏకొలు రాఘవరెడ్డి మరియు నేతాజీ సేవా సమితి, నేతాజీ అభిమానులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి అనంతరం పిల్లలకు బహుమతులు ప్రదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆహారం కొరత, జపాన్ సైన్యం కొన్ని కారణాల చేత వరల్డ్ వార్ చేత వెనక్కి వెళ్ళడంతో ఆహారం అందక, సైన్యంకి సరైన సామాగ్రి అందక, వర్షాల వల్ల మన యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో అది కొంత దూరం ప్రయత్నం చేసి తర్వాత చాలా మంది అడిగితే చెప్పలేదు, మన పిల్లలు చెప్పలేదు. మీరు కూడా తాత మొత్తాన్ని అడిగితే వాళ్ళు ఏంటంటే మా తెలియదు మా నాన్న పేరు లేదా మా తాత పేరు చెప్పగలిగిన మొత్తాన్ని ఇంకొకరు అలాంటి సందర్భంలో మర్చిపోయే మనం మరి అంత సుదీర్ఘమైన లైఫ్ ఎప్పుడో జన్మించిన వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఈరోజు నేతాజీ స్కూలే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకుంది. అందులో భాగంగా నేతాజీ స్కూల్ మనం ఆయన పేరు పెట్టుకున్నాం కాబట్టి 129వ జయంతి సభలకు ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా అధికారి, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన మీద అధికారి, నెల్లూరు జిల్లాలో ఉన్న 4,000 స్కూళ్ళ మీద అధికారి అటువంటి డిఓ గారు రాజరావు గారు, అలాగనే సుభాష్ క్లాస్ తెలుసా మీకు? ఎవరైనా తెలుసా మీకు? ఎవరన్నా బహుశా తెలియదు. ఇప్పుడు నేను చెప్తే తెలుస్తాను. శుభమస్తు మారని తెలుసా? తెలుసు కదా, దాన్ని అధినేత బహుశా మీరు నమ్మరు. శుభమస్తు శారీరక సముద్రాయన బట్టలమ్ముకుంటాయన ఇదేంటి ఈ ఉపన్యాసం నేనే ఆచరిస్తాను.
నేనే ఆశ్చర్యపోయాను. మాలాంటి వాళ్ళు నాకు ఉపన్యాసాలు చెప్పాలి కానీ మరి వాసు గారు చెప్తుందంటే నాకైతే ఒకసారి ఇంటికి అట్లా ఆలోచించాను. ఇప్పుడు ఆయన డ్యూటీ అనేది ఆయన కొంతకాలం షాప్ నడిపి 1-4 షాపులు స్టార్ట్ చేసి ఆ బాధ్యత వాళ్ళ తమ్ముళ్ళకు వాళ్ళ సంబంధించిన ఇచ్చి నేను ఇంకా దేశ సేవకే అంకితం, నేను ఈ విద్యార్థులను మార్చడానికే నేను ఉన్నాను, ఈ యువతను మార్చాలి, ఈ సమాజాన్ని మార్చాలి, ఈ పిలిపోతున్న సమాజం మళ్ళీ మెరుగైన సమాజాన్ని అందించి ప్రతి తల్లిదండ్రులు కూడా గర్వపడే విధంగా ఉండాలి అనే ప్రయత్నంలో ఆయన RSS ప్రచారకర్తగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరుగుతున్నారు. ఇవన్నీ ఇలాంటి ఉపన్యాసాలు ఇంకా గంటలు మా ఒకసారి మా స్కూల్ కూడా వచ్చి మాట్లాడుతుంటే ఎవరైతే అద్భుతంగా మాట్లాడి ఇంటికి వెళ్ళినాను, ఎవరు లాస్ట్ చూస్తే వాస్తవం మాట అయ్యే మా వైపు చెప్పాను, ఆయన వాసన కాదు విధంగా అంత బాగా మాట్లాడుతుందని. అంతకుముందు కూడా నాకు ఐడియా ఉంది. అలాంటి వాసన తీసుకొచ్చి మా విద్యార్థులకు వినిపించాలి ఆయన వాయిస్ అని చెప్పి తీసుకొచ్చాం. ఈరోజు ఇన్ని పనులు ఉన్నప్పటికీ డిఓ గారు కానీ వాసు గారు కానీ వారికి మన డైరెక్టర్ ఎవరు డాక్టర్ సుబ్రహ్మణ్యం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు. ముందు వెనక అంతకుముందు మేము కూడా బాగా నడుపుతున్నాం. ఇంకా బాగా మంచి అయిన దానికి బాగా తీసుకోవాలని చెప్పి న్యూ జనరేషన్ గారు తీసుకున్న డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే డాక్టర్ గారికి, మరి నా మిత్రులు వాటర్ నేషనల్ ఆరోగ్య మహాభాగ్యం, ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు, ఎన్నున్నా కూడా ఆరోగ్యం తర్వాతనే దానికి ప్రతిరోజు గంట నడవండి, కాసేపు వాకింగ్ చేయండి, కాసేపు యోగా చేయండి, కాసేపు నవ్వండి, ఏదో ఒక విధంగా ఆరోగ్యం కోసం ప్రయత్నం చేయండి. ప్రచారకర్తలుగా వచ్చిన పద్మారెడ్డి గారు, అలాగే నా పక్క రాఘవరెడ్డి గారు, వారికి కూడా మన ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమానికి వచ్చిన పేరెంట్స్ కూడా ఒకరికి నమస్కారాలు. ముఖ్యంగా లాస్ట్ పేరెంట్స్ పోయిన సంవత్సరం స్కూల్ బాగా సపోర్ట్ చేసి మంచి ఫలితాలు అందేదానికి మా వంతు మేము కృషి చేసిన తల్లిదండ్రులు బాగా కృషి చేశారు. వాళ్ళకి విద్యార్థులు కృషి చేసి ఇప్పుడు వేదిక మీద రాబోతున్న వాళ్ళు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపన్యాసం లేదు. మరి నేతాజీ స్కూల్ ఇందాక చెప్పారు పెద్దలు, అటువంటి మహనీయుడి పేరుతో పెట్టుకున్నాం కాబట్టి అందులో కనీసం అంతగా ఒక 10% అయినా ఎవరైతే నేతాజీ చెట్టు కింద పెరిగి పెద్దవాళ్ళు గడిపోతున్నారో ఆ విద్యార్థులకు ఆ క్రమశిక్షణ రావాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరగడం, అలాగే ప్రతి బుధవారం నేతా సుభాష్ చంద్రబోస్ ఏ డ్రెస్ చేస్తున్నాడో ఆ డ్రెస్ను మీ బిడ్డలకి చేసి ఆ డ్రెస్ ద్వారా వాళ్ళ మైండ్లోకి వాళ్ళ హృదయంలోకి సుభాష్ చంద్రబోస్ పోవాలని ఆసక్తితోటి ఆ డ్రెస్ వారం వేయించడమే కాకుండా ఆ రోజు వారానికి ఒకసారి ఒక అతిథులు కలిసి వాళ్ళ చేత మాట్లాడించడం, దాంతో కాకుండా నేతా సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ పెట్టుకున్నాం, మనం ఆయన ఆదర్శంగా పెట్టుకున్నాం. కాబట్టి ఒక్కొక్క సెక్షన్ వాళ్ళు ఆ రోజు ఒక్కొక్క క్లాసులో వీక్లీ వన్స్ అక్కడికి వెళ్ళి ఆయన బాగా శుభ్రంగా రోడ్డు ఉన్నాడు కాబట్టి శుభ్రంగా చూసి ఒక మాల తీసుకుని వాళ్ళ మనితోటే పాకెట్ మనితోటే ఒక మాల కొనుక్కొని ఆ సుభాష్ చంద్రబోస్కు మాలేసి సెల్యూట్ చేసి అనే ఒక ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు నేతాజీ స్కూల్లో జరుగుతూ ఉంటాయి. మీ యొక్క పిల్లలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. అలానే విద్య ముగిసిన తర్వాత సమాజం పట్ల, దేశం పట్ల తన యొక్క బాధ్యత, ఈ దేశం ఇంత ఇబ్బందుల్లో ఉంది, నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆయన చేసిన పోరాటాలు, ఎన్నోసార్లు బ్రిటిషర్స్ ఆయన్ని అరెస్ట్ చేయడం, ఏ కారణం లేకుండా అరెస్ట్ చేయడం, అట్లా ఒకనొక సందర్భంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు, ఆయన హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఇంకా ఏ విధంగా కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు తప్పించుకోలేరు అన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి తెలివితేటలు మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇంతటి తెలివిగల వాళ్ళు భారతదేశాన్ని మనం ఇన్ని రోజులు ఎలా పరిపాలించామని వాళ్ళు తిరిగి ఆలోచించుకున్నారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన వాళ్ళ సన్నిహితులతో చెప్పడం జరిగింది, కేవలం 2-3 రోజులు నేను ఈ ఇంటిలో ఏ విషయాన్ని మీరు కానీ బ్రిటిషర్స్ని కానీ నమ్మించడానికి జరిగితే భారతదేశానికి స్వాతంత్రం నేను తీసుకొని వస్తానని చాలా ధైర్యంగా చెప్పినటువంటి ఒక నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అలా వాళ్ళ సన్నిహితులతో ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొహమ్మద్ జియావుద్దీన్ అనే ఒక మారు వేషంతో ఎవరు కూడా గుర్తుపట్టిన విధంగా అంతటి తెలివితేటలతో ఆ యొక్క ఉర్దూ భాషలో మాట్లాడుకుంటూ బెంగాల్ నుంచి ఆయన బయలుదేరి పెషావర్ అంటే అప్పట్లో భారత
పెషావర్ వరకు చేరుకొని అక్కడి నుంచి ఓర్లాండో అనే ఇంకొక రూపం తీసుకొని ఆ యొక్క వేషంలో ఇటలీ యొక్క డిప్లొమాట్ అనే ఒక దాంతో ఇటలీ దేశస్థుడు లాగా ఉండి అక్కడి నుంచి అప్పట్లో ఇప్పుడు రష్యా అప్పట్లో సోవియట్ యూనియన్ ఆ దేశానికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక వేషంలో జర్మనీకి వెళ్ళడం జరిగిందండి. అంతటి తెలివిగల వ్యక్తి. ఆయన డిప్లొమసీ గురించి కూడా మీకు చెప్పాలి. ఆయన దౌత్య విధానం ఆయన ఏ విధంగా ఉంటాడనే కానీ అటువంటి జర్మనీకి చేరినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి, ప్రపంచంలోనే అతని పేరు చెప్తే గడగడా వణుకుతున్నటువంటి హిట్లర్ని కలవడానికి వెళ్ళాడండి. ఆ హిట్లర్ నేను చాలా తెలివిగలవాడిని, నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ కంటే తెలివిగలవాడిని అని చెప్పి అలా కూర్చొని ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని కలవడానికి మారుదేశంలో కొంతమంది అధికారులని హిట్లర్ రూపంలో ఆయన దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళని చూసినటువంటి హిట్లర్ ఏ మాత్రం అదురు బెదురు లేకుండా తన యొక్క కార్యక్రమం అలానే కంటిన్యూ చేస్తుంటాడు. ఆశ్చర్యపోయినటువంటి హిట్లర్ తనకు తానుగానే బయటకు వచ్చి హిట్లర్ మీద మన సుభాష్ చంద్రబోస్ గారి దగ్గరికి వస్తే అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు లేచి కరచాలనం ఇచ్చి అప్పుడు హిట్లర్ గారిని ఆయన్ని గుర్తించడం జరిగింది. ఆశ్చర్యపోయినటువంటి హిట్లర్ మీరు నన్ను ఎలా గుర్తించారు అంటే ప్రపంచంలో నా మీద చెయ్యి వేసి మాట్లాడగలిగిన ఎవరైనా ఉన్నాను అంటే అది హిట్లర్ అనే నేను నమ్మాను. ఆ హిట్లర్ మీద నా భుజం మీద చెయ్యేశారు కాబట్టి నేను మిమ్మల్ని హిట్లర్ గారిని యాక్సెప్ట్ చేస్తూ మీతో నేను మాట్లాడడానికి ఇక్కడికి వచ్చానని చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయి అతను అంత తెలివితేటలు ధైర్య సాహసాలకు మెచ్చి భారతదేశానికి వాళ్ళు సహకరించడం మొదలుపెట్టారు. ఈ రోజు మనం ఫోన్లు, టీవీలు, శాటిలైట్లు ఇవన్నీ చూస్తున్నాం. సుమారు 100 సంవత్సరాల క్రితమే జర్మనీ దేశం నుంచి ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక రేడియోని స్థాపించి ప్రపంచం మొత్తం ఉన్నటువంటి భారతదేశ వంశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో చైతన్యం తీసుకొని వచ్చి అక్కడి నుంచి భారతదేశం జాతిని ఉద్దేశించి భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని గురించి ఉద్దేశించి గివ్ మీ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే ఒక నినాదంతో ఆయన ముందుకు రావడం జరిగింది. తర్వాత మళ్ళీ జర్మనీ నుంచి జపాన్ 1943లో ఆయన యొక్క ప్రయాణం. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఆర్మీ, నేవీ, సబ్మెరైన్స్ అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎంత ధైర్యశాలి, ఎంత జ్ఞానవంతుడు, ఎంత తెలివైన వాడు అంటే ఆ రోజుల్లోనే 2 దేశాల యొక్క సబ్మెరైన్స్ లో ఆయన ప్రయాణం చేయడం జరిగింది. ప్రయాణం చేస్తున్నటువంటి సబ్మెరైన్ కెప్టెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తెలియదు ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని. అలా ఒక అండర్ వాటర్ లో నీటి మధ్యలో ఒక సబ్మెరైన్ నుంచి ఇంకొక సబ్మెరైన్ కి మారడం, జపాన్ వెళ్ళడం, అక్కడ వాళ్ళ సహకారం తీసుకోవడం, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే మన సైన్యం అక్కడ వాళ్ళ తరఫున పోరాడి జపాన్ కి బందీలుగా ఉన్నారో ఆ సైన్యాన్ని కూడా తీసుకొని ఆ సైన్యాన్ని కూడా ఉత్తేజపరిచి అక్కడ ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి తీసుకొని వెళ్ళి ఎంతో మందిని అక్కడ బందీలుగా రకరకాల చాకరీ చేపిస్తున్నప్పుడు, తోటల్లో రకరకాల పనులు చేపిస్తున్నప్పుడు వాళ్ళందరిలో కూడా చైతన్యం తీసుకొని వచ్చి ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే ఒక ఆర్మీని స్థాపించి భారతదేశం కోసం స్వాతంత్రం కోసం మనం పోరాడాలి, చలో ఢిల్లీ అనేది మన నినాదం అని చెప్పి చలో ఢిల్లీ అనేది మన నినాదం అని చెప్పి వాళ్ళందరిలో ఉత్తేజం తీసుకొని వచ్చి భారతదేశం స్వాతంత్రం కోసం ఆయన బయలుదేరడం జరిగింది. కానీ కార్యక్రమం ప్రారంభం చేయాలంటే దీప ప్రజ్వలన చేయమన్నారు. మరి ఇంత లైట్ల వెలుగులో కార్యక్రమం జరుగుతున్నప్పుడు దీప ప్రజ్వలన ఆవశ్యకత ఎందుకు అని నేను ఒక గురువు గారు అడిగిన వారు అన్నారు. ఎన్ని ఫ్లడ్ లైట్ ఉన్నప్పటికీ ఒక ఫ్లడ్ లైట్ నుంచి మరొక ఫ్లడ్ లైట్ వెలిగించలేము, కానీ ఒక దీపం నుంచి కోట్లాది దీపాలు వెలిగించగలము. అదే భారతీయ సంస్కృతి. ఆ విధంగా మన జీవనం కొనసాగించాలన్నారు. దానికి తాకాలనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన జీవితం నుంచి అనేక మంది జీవితాలను వెలుగురించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఒకసారి మనం ప్రస్తావన చేసుకోవాలంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు నిజమే, వారు మరుగున పడినటువంటి స్వాతంత్ర యోధులు ఇలా అనేక మంది లక్షలాది మంది మరుగున పడిన స్వాతంత్ర యోధులు ఈ దేశంలో ఉన్నారు. 1847 మొదటి స్వాతంత్ర సంగ్రామం నుంచి 1947 స్వాతంత్రం వచ్చేదాకా ఈ దేశం కోసం 2 లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే కోసి నమ్ములతో సత్యాగ్రహాలతో మాత్రమే కాదు, కోసి నమ్ములు సత్యాగ్రహాలతో పాటు 2 లక్షల మంది ప్రాణ త్యాగంతో ఈ రోజు మన స్వాతంత్ర కాలాన్ని పెంచుకుంటున్నాం. అటువంటి మహాయోధుల యొక్క విగ్రహం నెల్లూరులో లేదు. అలాంటి మహాయోధుల యొక్క విగ్రహము నా చిన్న వయసు నుంచి చూస్తున్నాను. బోసు బొమ్మ అని అంటుంటారు టౌన్ బస్సులో వెళ్తుంటే.
ఎక్కడుంది ఇక్కడ బోసు బొమ్మ అని చెప్పి వెతికేవాడిని. ఎందుకంటే మనకి బోసు బొమ్మ అంటే ఇలానే కనపడాలి, కానీ అక్కడ పంచకట్టుకొని కనపడతారు, ఒక సాత్వికుల్లా కనపడతారు. కానీ ఆ లోటుని తీర్చి తన స్కూల్ పేరు పెట్టుకోవడమే కాకుండా గత 38 సంవత్సరాలుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు చేస్తూ మినీ బైపాస్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ప్రతిష్ఠ చేసినటువంటి సుబ్బారెడ్డి గారికి సింహపూర్ ప్రజలు సదా రుణపడుతున్నారు. సుభాష్ చంద్రబోస్ చూడాలి అంటే మెట్రిక్ ప్రెసిడెంట్ చూడాలి. ఆ విధంగా సింహపూర్ ప్రజలు సుబ్బారెడ్డి గారికి రుణపడుతున్నారు. అది కెమెరా సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ అంటే ఒక ప్రేరణ, 50 సెకండ్లు. సుభాష్ చంద్రబోస్ అంటే ఒక త్యాగం, సుభాష్ చంద్రబోస్ అంటే ఒక పోరాటం, సుభాష్ చంద్రబోస్ అంటే ఒక ఆదర్శం. అటువంటి సుభాష్ చంద్రబోస్ వల్ల మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని నేను చెప్పడం లేదు. ఎవరు చెప్పారంటే మనకి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయినటువంటి చిట్ట చివరి ఇంగ్లాండ్ ప్రధాని అట్లీ చెప్పాడు. ఏమైనా అభ్యసించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నాయి. ఎందుకంటే నేను సమాజంలో గతంలో చదువుకునేటప్పుడు పాఠ్య పుస్తకాల్లోనే ఉన్నటువంటి కథల ద్వారా పాఠాల ద్వారా నీతి నిజాయితీ అవన్నీ నేర్చుకునేది, పెద్దలను గౌరవించేది, తల్లిదండ్రులను గౌరవించేది, ఉపాధ్యాయులను గౌరవించేది. కానీ దురదృష్టవశాత్తు ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి దరిద్రంలో ఉన్న లోపము, విద్య అందజేయడంలో ఉన్న లోపమో తెలియదు, కానీ సమాజంలో ఈ విలువలు అనేవి చాలా తగ్గిపోయాయి. చాలా దురదృష్టకరం. ఉపాధ్యాయులను కనీసం గౌరవించట్లేదు, తల్లిదండ్రులని గౌరవించట్లేదు, సమాజంలో ఉన్నటువంటి పెద్దలని గౌరవించట్లా. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి టీచర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విలువలతో ఉన్నటువంటి విద్యను అందజేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.